ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు పెట్టేందుకు కోర్టు అనుమతి కోరారు పోలీసులు. దీనికి సంబంధించి మెమో కోర్టులో ఫైల్ చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు కలిగించే వాళ్లపై ఐటీ యాక్ట్ 66F సెక్షన్ కింద కేసులు పెడతారు. సెక్షన్ 66F కింద కేసు ప్రూఫ్ అయితే జీవిత శిక్ష పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి దేశ భద్రతకు ముప్పు కలిగించాలన్న ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ని వాడుకోవడం, అధికారుల విచారణకు నిరాకరించినా, హ్యాకింగ్ చేసినా సైబర్ టెర్రరిజం కింద కేసులు పెడతారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ప్రణీత్ రావు, భుజంగారావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. అరెస్టు అయిన వారి నుంచి ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించామన్నారు నిందితుల తరపు న్యాయవాది. మనీ డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న నలుగురు నిందితులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఈ నలుగురు కూడా ఇప్పటికే బెయిల్ కావాలని కోరుతూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇటువైపు పోలీసులకు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు సమయం ఇచ్చింది. నాంపల్లి కోర్టు సమయం ఇచ్చిన తర్వాత నాంపల్లి పోలీసులు కౌంటర్ను దాఖలు చేశారు. సో వీటికి సంబంధించి బెయిల్, ఒకవేళ బెయిల్ ఇస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే దానికి సంబంధించి పోలీసులు కొంత కౌంటర్ దాఖలు చేసి ఖచ్చితంగా ప్రస్తుతం ఎవరైతే ఇటు శిక్షాకాలంలో ఉన్నారో వీళ్ళని కనుక బెయిల్ ఇచ్చి బయటకు పంపించేస్తే వాళ్ళ ఖచ్చితంగా కేసులోని సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కొంత కేసు అనేది కొంత పక్కదావు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా కౌంటర్ను దాఖలు చేసి వాదనలు వినిపించారు. సో ఇప్పుడు ఇటు బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు, అలాగే ఇటు బెయిల్ ఇవ్వవద్దు అని చెప్పంటూ కూడా పోలీసుల నుంచి ఆ కౌంటర్కు సంబంధించినటువంటి వాదనలు, ఇరు వాదనలు ముగిశాయి. ఇక ఇవాళ మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అటు తీర్పు అనేది నాంపల్లి కోర్టు మరికొద్ది సేపట్లో ఇవ్వబోతోంది. సో మరి వాళ్ళకి బెయిల్ ఇస్తుందా లేదనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంది. సో ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇటు టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మరికొన్ని యాక్ట్లను కూడా జోడించడం జరిగింది. ఇప్పటికే 70 ఐటీ యాక్ట్ 70ని యాడ్ చేశారు. ఈ 70 యాక్ట్ ద్వారా దాదాపు నలుగురు నిందితులు కూడా 10 ఏళ్ల కాలం జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి ఇప్పుడు మరొక యాక్టు, సైబర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి ఏదైతే ఇటు దీంట్లో ఉపయోగించేటువంటి యాక్ట్ ఏదైతే ఉంటుందో 66F, ఈ ఐటీ యాక్ట్ను జోడించేందుకు కూడా ఇప్పుడు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఆధారాలు ఉంటాయో సాఫ్ట్వేర్లను మొత్తం భగ్నం చేయడం కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్లను తగలబెట్టడం, ఆధారాలు మొత్తాన్ని కూడా తారుమారు చేసి మొత్తం ఎటువంటి ఆధారాలు లేకుండా మొత్తాన్ని కాల్ చేయటం, ఇటువంటి అన్ని చేశారు. కాబట్టి సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి కేసుల్ని జోడించే దాంట్లో భాగంగానే ఇప్పుడు 66F ద్వారా దీన్ని యాడ్ చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ 66F యాడ్ చేయడానికి అనుమతిని ఇవ్వాలంటూ కూడా మెమోను దాఖలు చేసి కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ నలుగురు నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, అలాగే ప్రణీత్ రావు, ఈ నలుగురు నిందితులు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే కేసు యొక్క అక్రమాలకు పాల్పడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన తర్వాత అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలకు ఏవైతే హార్డ్ డిస్కులు, అలాగే ఇటు సిస్టమ్స్ లో ఉన్నటువంటి పూర్తిగా ఆ డేటా మొత్తాన్ని కూడా లేకుండా చేశారు. మొత్తాన్ని కూడా ఆనవాళ్లు లేకుండా ఈ దురాగతానికి పాల్పడ్డారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క 66Fను యాడ్ చేయడానికి, సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి యాక్ట్ను యాడ్ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరబోతున్నారు. సో మరి వీటికి సంబంధించి కోర్టులో అంటే మనకు ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి త్వరలోనే ఈ మెమోను దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఒకవేళ ఈ 66F యాక్ట్ కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు 70 యాక్ట్ ద్వారా 10 ఏళ్ల శిక్షా కాలమే ఉంటుంది. ఒకవేళ ఈ సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి 66F కనుక పెడితే ఖచ్చితంగా దీంట్లో శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. పైగా జీవితకాలం శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రిక.